ఫైట్ ఫర్ రైట్స్ లోగో ఆవిష్కరణ. హక్కుల సాధన కోసం ఏర్పడిన ఫైట్ ఫర్ రైట్స్ ఆర్గనైజేషన్ లోగోని గురువారం స్థానిక ఎన్జీఓ హోం నందు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మీనాక్షమ్మ సమ్మిళిత కేంద్రం అధ్యక్షులు రవికాంత్ రమణ మాట్లాడుతూ పేదలు, దివ్యాంగులు, అనాథ హక్కుల సాధనకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎందరో మహానీయుల త్యాగాలతో మనకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, హక్కులు వచ్చాయన్నారు. ఫైట్ ఫర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కేపీ రాజు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు జవాబుదారీతనం, ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం, సామాన్యులకి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం ఫైట్ ఫర్ రైట్స్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు తోట నాగరాజు, సాకి సుధాకర్, శంకర్ రెడ్డి, సీనియర్ ఎన్జీఓ మదన్ మోహన్ రెడ్డి, తర్మెల రాజు, ఆశ్రయం కృష్ణారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు సాకేహారి, కేపీ నారాయణ స్వామి, మన్నెపాకుల మాధవ్, విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇమాం, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి సహకారం కావాలైనా నేను తప్పకుండా నా చేతనైన సహాయం చేస్తాను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పోరాటం అనేది ఏమి రైట్, హక్కు, అది కనువిప్పగలిగేటట్లు ప్రభుత్వం కనువిప్పగలగాల. దిస్ ఈజ్ అవర్ రైట్ అనేటట్లు ప్రభుత్వం రియలైజ్ కావాలి. సో ఆ రకమైనటువంటి స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఇంకా కొంతమందికి ఒకవేళ కొంతమంది ఇక్కడ రాలేకపోయిండొచ్చు, సర్వీస్ ఇస్తుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికొకరు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటట్లా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటట్లా ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని ఈ సంస్థని ప్రారంభించినటువంటి కేపీ రాజుకి, ఈ సంస్థ సహకారాలు అందిస్తున్నటువంటి సంస్థలో సభ్యులకి దీన్ని ప్రోత్సహించేలా ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని, 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంపు గుంపుకూడి అందరినీ ఒక ఏకదాటి మీద తీసుకొచ్చి రైట్స్ మీద ఎప్పుడైతే పోరాటం చేస్తామో అప్పుడే మన విలువలు మనం కాపాడుకోగలుగుతా ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైతే కానీ రైట్స్ మీద ఏ పోరాటం చేసినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ విషయాన్నైనా రైట్స్ ఫోరము ఖచ్చితంగా ఉంటే అక్కడ అందరూ కలిసికట్టుగా ఉండి వాళ్ళు చేతులిస్తూ, వాళ్ళు బలాన్ని ఇస్తూ మనం పెద్ద ఎత్తునగా మూమెంట్ను బలం చేసి ఈ రైట్స్ ఫోరం ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. రైట్స్ను కాపాడుకోలేకపోతే మనం భిక్షగాలుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకే భిక్ష ఎత్తొద్దండి, పోరాటం చేసి గెలవండి ఉన్నటువంటి నినాదంతో మనం ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పరిచినటువంటి ఈ లోగో, ఈ పోరాటం, ఈ నినాదం ఇది మారుమూల పల్లెకు కూడా చేరాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, దీనికి ప్రముఖంగా రూపకర్తలు 3 భాగాలుగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఒకటి జర్నలిస్టులు, రెండోది కళాకారులు, మూడోది ఉద్యమకారులు. వీళ్ళు ముగ్గురు కలగలిస్తేనే ఈ ఫైట్ ఫర్ రైట్ పుట్టుకొచ్చిందనేది నా అభిప్రాయం. మరి ఇటువంటి మంచి ఉన్నత ఆలోచనలతో ఏర్పాటు చేసినటువంటి ఫైట్ ఫర్ రైట్ ఉద్యమ నాయకులు, వ్యవస్థాపకులు కేపీ రాజు గారు మరియు సుధాకర్ అన్న గారు అయితే, మరి జర్నలిజం నుంచి తోట నాగరాజు గారు, అనిల్ కుమార్ రెడ్డి అన్న, మరి కళారంగం నుంచి తరిమెల రాజు, గిరి, మరి సంఘ సేవకులుగా ఉన్నటువంటి మన కార్నేకాల కృష్ణారెడ్డి, మిగతా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఫైట్ ఫర్ రైట్ కార్యక్రమాల్లో దళిత గిరిజన సంఘాల జేసీగా ప్రత్యక్షంగా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ఉండి తీరుతాయని చెప్పేసి ఈ లోగో ఆవిష్కరణ సందర్భంగా మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ముక్కోటి ఎమ్మెల్యే సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లాలో అనేకమైన ఉద్యమ సంఘాలు, సేవా సంఘాలు ఉన్నా కూడా ఇంకా ఉద్భవిస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం మనమంతా కూడా ముందు తరాల వారికి దిక్సూచిగా ఉంటామన్నది మన ఆలోచన. కాబట్టి పెద్దలు కేపీ రాజన్న గారికి ఒకటే నేను తెలియజేస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా స్వేచ్ఛాయుతంగా లేనటువంటి జనాలు ఎంతోమంది ఇంకా ఇప్పుడు కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ అన్న చెప్పినట్లు, శాఖాహారి అన్న చెప్పినట్లు కళాకారులు, సంఘ సేవకర్తలు, ఉద్యమకారులు ముగ్గురు కలిస్తేనే ఈ యొక్క ఫైట్ ఫర్ రైట్స్ అనే ఒక సంస్థ ఉద్భవించిందన్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రాజన్న గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీ కళాకారుల ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి నియోజకవర్గంలో
చేయాలని నా యొక్క ఆలోచన. తప్పకుండా మా ట్రస్ట్ తరఫున ఎంతో కొంత సహాయ సహకారం అందిస్తాను, గత నియోజకవర్గానికి నా వంతుగా సహాయం అందిస్తానని తెలియజేస్తూ ఇంతతో కేపీ రాజన్న గారికి ఫైట్ ఫర్ రైట్స్ అంటే ప్రజల హక్కుల కోసం అయితేనేమి, ప్రజా సమస్యలకైతేనేమి అందరి కోసం పోరాడే విధంగా అన్నగారు కూడా ఉన్నారు. అందుకు ఫైట్ ఫర్ రైట్స్ అంటే ప్రజల హక్కుల కోసం నిరంతరము పోరాడతామని నిదర్శనంగా ఈరోజు ఆ లోగోను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది ఎవరి కోసం? ప్రజల కోసం. ఇది బడుగు బలహీన వర్గాల అందరి కోసం కూడా ఈ యొక్క లోగో ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఏ అధికార దగ్గరికి పోయినా కూడా అడుగున అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాగా కేపీ రాజు అన్నలాగా వ్యతిరేకించే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు అడుగున అన్యాయం జరుగుతూ ఉంది. అది ఈ లోగో ఆవిష్కరణ సందర్భంగా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కేపీ రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్ ఇండియా ప్రదేశ్ హక్కుల పోరాట సమితి. జై హింద్, జై భారత్. హక్కుల కోసం ఎవరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఏదో ఒక సందర్భంలో తమ హక్కును కోల్పోయిన వాళ్ళే ఉంటారు అందరూ కూడా. అట్లాంటి వాళ్ళే కాబట్టి అందరూ స్పందించి ఈ కార్యక్రమానికి ఫస్ట్ వచ్చేయడం జరిగింది. హక్కుల కోసం పోరాటం అనే విషయం ఈ రోజు సమస్య కాదండి. మనకు దాదాపు తెల్లవారి పాలనలో 207 సంవత్సరాల పైగా ఆ బానిసత్వంలో మగ్గి తమ హక్కుల కోసం పోరాడి సంఘాలను సంఘటితం చేసుకొని పోరాడిన ఆ గొప్ప చరిత్ర మన భారతీయులందరిది కూడా. ఈరోజు ఎక్కడైనా చూస్తే టైటిల్ అనేది ఉంటే టైటిల్ కింద ఫైట్ ఫర్ రైట్స్ అనేది క్యాప్షన్ గా చూసేటోళ్ళం. ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ అనేది ఒక క్యాప్షన్ ఈరోజు జనాలకు రాబోతుందంటే నిజంగా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి అనుభవజ్ఞులు ఈ యొక్క దీంట్లో ఉన్నారు. జర్నలిస్టులు కానీ అలాగనే మన ఉద్యమకారులు కానీ కళాకారులు కానీ ఆ వేదికలో భాగంగా మేము కూడా ఈరోజు పాలు పంచుకోవడం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎఫ్ఎఫ్ఆర్ అనే పేరు వినగానే నాకెందుకో నా మనసులో నా సిక్స్త్ సెన్స్ కు పేరు ఏర్పడింది. ఒక జిల్లాలో అనంతపురం జిల్లాలోనే ఒక మినీ గవర్నమెంట్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్స్ అంటే కనుక దట్ ఈస్ ద ఆర్టీడీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. అలాగే ఎఫ్ఎఫ్ఆర్ అన్నప్పుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి పేరు ఎందుకు నాకు అనిపించింది మనసుకి. ఆ స్థాయిలో మీ ఎఫ్ఎఫ్ఆర్ కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఆ ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో భాగంగా నిర్లక్ష్యం వ్యవహరించేటువంటి అధికారులందరికీ చెంపపట్టుగా నిలిచే విధంగా ఈ ఎఫ్ఎఫ్ఆర్ నిలవాలని చెప్పేసి ప్రతి మీకు చేయబోయేటువంటి కార్యక్రమాలకి వ్యక్తిగత బాధ్యత కంటే సామాజిక బాధ్యతతో కలిగినటువంటి వ్యక్తులందరినీ దీంట్లో కలుపుగోలు చేసుకుంటూ ముందరకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా సార్ మేము మీ పిలుపుకు అందుబాటులో ఉండి మీకు అందుబాటులో మేము సేవలు అందించే దిశగా ప్రజలకు మేము కూడా మా చేతనంతో సహకారం అందజేస్తాము. మీరు చాలా కేపీ రాజన్న గారు స్థాపించినటువంటి హక్కుల కోసం పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీఐ ప్రకారం మొన్న ఒక వీడియో చూడడం జరిగింది. నేను కూడా ప్రోగ్రాం పైన ఎన్నో సంవత్సరాలుగా కేపీ రాజన్న గారు సమాజం కోసం, సమాజంలో ఉన్న హక్కుల కోసం ఎన్నో రకాలైన ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తోట నాగరాజు గారు అయితేనేమి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మన యొక్క దౌర్భాగ్యం ఏమంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికి కూడా హక్కుల కోసం, మన యొక్క జీవన విధానం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల కోసం నేడు కూడా హక్కుల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి 77 సంవత్సరాలైనా కూడా నేటికి కూడా జరుగుతుందంటే ఇది మన దౌర్భాగ్యం. కానీ రాజ్యాలు, పాలక ప్రభుత్వాలు మనిషి యొక్క హక్కులను కాలరాస్తున్న తరుణంలో నేడు వేదిక ముందున్నటువంటి పెద్దలైతేనేమి అనంతపురం జిల్లాలో ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఎన్నో రకాలైన ఉద్యమ వీరులైతేనేమి, ఉద్యమాల నిర్వహిస్తున్నటువంటి తీరులైతేనేమి వారందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క హక్కుల సాధనలో భాగంగా ప్రజలు మరింత చైతన్యం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎప్పుడైనా మన యొక్క సమస్యను పరిష్కరించుకోవాలంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన యొక్క భావితరాల కోసం
మనం బాటపడాలంటే మన యొక్క హక్కులను పోరాటం దిశగా సాధించుకోవాలి తప్ప ఎవరి కిందనో బానిసత్వంతో కూడిన జీవన విధానాన్ని అవలంబించడం వల్ల కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో కాలంలో ఈ హక్కుల కోసం పోరాటంలో మేము కూడా భాగస్వామ్యంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్ముందు మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కేపీ రాజన్న గారికి, తోటి నాగరాజన్న గారికి, మరి ప్రజా సంఘాల నాయకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సంఘాన్ని ఈరోజు స్టార్ట్ చేసినందుకు, ప్రారంభించినందుకు కేపీ రాజన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక పెద్దలందరూ మాట్లాడినారు. అంటే ఇక్కడ స్వచ్ఛంద సేవా సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది కూడా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి సేవా దృక్పథంతో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన సారము చెప్పినట్లు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మనం అడుకోవడానికి, అంటే మనం ఫైట్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎంచేకున్నా కూడా రిక్వెస్ట్ రూపంలోనే ప్రభుత్వాల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అన్న కూడా ఒక సామాజిక సేవా కార్యకర్తగా ఈ మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మంచి ప్రచార హక్కుని ప్రజల్లోకి తీసుకోవడానికి తనవంతుగా ఒక 10 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాడు. నిజంగానే చట్టాలు హక్కులు రావాలంటే ప్రజలు పోరాటం చేస్తేనే అవి చట్టాల రూపంలో మళ్ళీ హక్కుగా మనకి వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రైట్స్ ఫర్ రైట్స్ పేదలకు న్యాయం జరుగుతుంది. మరి ఎన్నో విషయాల్లో ఎన్నో సమస్యలు దొరుకుతున్నటువంటి మేము మరి మంచి కార్యక్రమం రాజుగారు ప్రవేశపెట్టారు. మరి రాజుగారు స్ఫూర్తితో చిన్న డాక్యుమెంటరీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పేసి ఆశిస్తూ తప్పనిసరిగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాజుగారికి మరి ఈ రైట్స్ ఫైట్ ఫర్ రైట్స్ అండగా ఉంటుందని చెప్పేసి తప్పనిసరిగా మా సహాయాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ తర్వాత కళ్ళమే ఒక తూటాగా మారాలని చెప్పేసి అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఏంటంటే మాటలతో మాట్లాడితే అధికారులు మాట వినరు, కానీ చేతులతో చూపిస్తే కేసులు కడతారేమో, పెన్నులతో చూపిస్తే వాళ్ళు తూటాలు వేసినట్టు ఉంటుంది. ఆనాడు విధంగా యువతలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాలలో, ప్రతి చోట కానీ ఒకటే కాన్సెప్ట్, ఎక్కడైతే సమస్య ఉందో పెన్ను పేపర్ పడితే తప్ప అప్పుడు అధికారులు చలనం రావట్లేదు. కానీ చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూస్తున్న పరిస్థితులు చాలా అఘోరంగా ఉంటున్నాయి. మనం ఒకటి నియమించుకోవాలనుకున్నది ఒకటి, మన జీవితాలలో వెలుగుని, మన మనోనేతాలు వెలగాలంటే పెన్ను పట్టాలా, పేపర్ పట్టాలా, అప్పుడు మన జీవితాలు మారుతాయి, మన సమస్యలు మారుతాయి. యువత భవిష్యత్తు తరాలకి మనమే ఆదర్శం కాబట్టి చాలా మంది తెలుసుకోండి. ఒకటి, పోలీ వ్యవస్థలకు భయపడకండి. మనలో మేధస్సు పెంచుకుంటే ఆటోమేటిక్ గా అధికారంలో ఒక భయం, చలనం. ఈ రోజు ఒక సంఘటన ఫైట్ ఫర్ రైట్స్ లోగో ఆవిష్కరణకు ఆహ్వానించినటువంటి మన కేపీ రాజన్న గారికి, సహకార సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, రైట్స్లో ఒకటైనటువంటి ఆర్టీఏ యాక్ట్ మనకు ఉచిత విద్యను అందించడం జరిగింది. అలాంటిది ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇచ్చిన పాంప్లెట్ను 10 మందికి చేరేలా మెసేజ్ ద్వారా కానీ ఏదైనా మీకు తెలిసిన వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా చేరవేయాల్సిందిగా, అలాగనే ఫైట్ ఫర్ రైట్స్ ఎప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో విన్నటువంటి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. అయితే ఫైట్ ఫర్ రైట్స్ ఇందాక నేను అన్న దగ్గర 2-3 సార్లు కలిశాను. అంటే కొన్ని సమస్యల పైన కలిశాను. ఆయన కూడా మంచి సందేశాలు ఇచ్చి ఇలా సమాచార హక్కు చట్టం ద్వారా ఇట్లా వెళ్తే ఇట్లా జరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు నేను ఈ లోగో ఆవిష్కరణకి అటెండ్ అయ్యి మరి అన్న చూపించినటువంటి దాన్ని నేను రియల్గా చూసినప్పుడు నాకు కూడా చాలా సంతోషమైంది. సమాజానికి కొంచెం టైం ఇవ్వండి అని మేడం సందేశం ఇచ్చారు, చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వారా ఫైట్ ఫర్ రైట్స్ వారికి మా పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ఈ సభావేదికంగా నేను మద్దతు తెలుపుతున్నాను. ఫైట్ ఫర్ రైట్స్
వ్యవస్థాపక అధ్యక్షులు కేపీ రాజు గారు మాట్లాడాము. నా పేరు కేపీ రాజు. నేను ఆర్కే యాక్టివిస్టు మరియు సోషల్ వర్కర్. యంగ్ ఇండియా ప్రాజెక్టులో దాదాపుగా 20 ఏళ్ళు కంటిన్యూ పనిచేశాను. మరి దాదాపుగా అట్ ద సేమ్ టైం ఒక 15 ఇయర్స్ ప్లస్ స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ ఫైట్ ఫర్ రైట్స్ సంస్థను ప్రారంభించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫైట్ ఫర్ రైట్స్ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఫైట్ ఫర్ రైట్స్ మనకున్న హక్కులు పూర్తిగా హరిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమైతే ఉందో పావురం స్వేచ్ఛగా తిరగాల, అలాగే మనం కూడా స్వేచ్ఛగా బతకాల. కానీ బతకనిస్తున్నది మనల్ని బతకనించడం లేదు. కాబట్టి మన హక్కులు హరించకుండా మనకి ఏమైతే ఫండమెంటల్స్ రైట్స్ ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన దుర్భర పరిస్థితి మొదలైంది మనం. ఎందుకంటే మనకి ఏదైనా సమస్య ఉందని చెప్పని ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంఆర్ఓ గారికి వంగి దండాలు పెట్టాలి, చేతులు కట్టుకోవాలి, అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పాలి, తన చుట్టూ 100 సార్లు తిరగాలి. కానీ సమస్య పరిష్కారం అవుతుందా? కాదు, 100% కాదు. కానీ మనం ఒకే ఒకటి గుర్తించాల్సిన విషయం ఉంది. మరి ఈరోజు అధికారులు అడిగితే మనల్ని ఎక్కడ వేధిస్తారని ఒక భయం, అక్రమ కేసులు పెట్టి బనాయించి లోపలేస్తారని చెప్పని ఒక భయం, ఇలా వెళ్తే అనేక కోణాలు ఉన్నాయి. కానీ 99.9% ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా సమస్యలు పరిష్కరించాలి ఇప్పటివరకు.